బాబు లాంటి సత్పురుషుడు ఉన్నాడరా, చంద్రబాబు అయితే 5 బేసులు తినడరా అని ఎవడన్నా అనుకుంటున్నాడా? లేదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయాలంటేనే మకిలి అనేటటువంటి జనంలోకి వచ్చాక దాన్ని కాదని నువ్వు ఎదుటివాడు ఒక్కడే మకిలి నేను కాదని నిరూపించుకోవడం అంటే ఆత్మసంతృప్తి కోసం చేసేటటువంటి యజ్ఞం తప్పించింది ఏది అవతల వాళ్ళని లోపలేసే యజ్ఞం తప్పించి మరొకటి ఏం లేదు ఇక్కడ. సార్ అమరావతి విషయంలో, రాజధాని అమరావతి విషయంలో అంటే ఇంతకుముందు అధికారంలోకి వచ్చేటప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ ముందు పెట్టి అధికారంలోకి వచ్చారు అనేది ఆయన నమ్మే చాలా వరకు ఓట్లు వేశారని. ఇప్పుడు అమరావతి విషయంలో మధ్యలో మోడీని పెట్టి ముందుకెళ్తున్నారా? అమరావతికి మోడీ మార్క్ కోరుకుంటున్నారా బాబు గారు? కేంద్రం సాయం కోరుకుంటున్నారా? అన్నీ కోరుకుంటారు. డబ్బులు కావాలా, అదే ఇది అనేది ముందు చట్టబద్ధత కావాలి ఫస్ట్ బేసిక్ గా. అదే మిగతా భూమి సేవకరణ కావాలన్నప్పుడు వాళ్ళు అందరూ అడుగుతున్నది ఏంటంటే చట్టబద్ధత కల్పించు అంటున్నారు. రాజధాని అనే దానికి ఒక క్లారిటీ లేదని చెప్పేసి కోర్టులో చెప్తున్నాయి కదా, నువ్వు చట్టబద్ధత కల్పించి అంటున్నారు. మనకు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక అదృష్టం అవకాశం లభించింది, మిగతా రాష్ట్రాలకి లేనిది. ఎందుకంటే రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని ఇదే సుప్రీంకోర్టుకి హైకోర్టులకి ఇంత ముందు కేంద్రం చెప్పేసింది. ఇంకా అందులో ఏం లేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదే అన్నటువంటిది. ఒకే రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నది కూడా చెప్పేసింది కదా ఇంతకుముందే.